పార్వతి? కంగారుగా కనిపిస్తున్నావు. అట్టంటిదేం లేదు సన్నమ్మాయి గారు. ఏంటి భవానీ, ప్రశాంతంగా కూర్చుని తినొచ్చు కదా. అంత టైం ఎక్కడుందక్కా? పొద్దు పొద్దునే లేచి పనివాళ్ళకి పనులన్నీ పురమాయించాలి కదా. అయ్యగారు, అమ్మగారు కాఫీ తీసుకోండి. నేను ఫ్లోలో చెప్తుంటే మధ్యలో అడ్డు తగులుతావేంటే? నువ్వేం సీసపద్యం చెప్పట్లేదులే. నీ గురించి డబ్బా కొట్టుకుంటున్నావుగా, కానివ్వు. చూసావా అక్క, నువ్వు నాకు అప్పచెప్పిన పనులు చేయడం ఈయన గారికి డబ్బాలా ఉందట. రే గౌరీ, భవానీ చేసే పర్ఫెక్ట్ పని తినడం. అదైనా సంపూర్ణంగా చేయనీయకుండా గొడవ పడతావేంట్రా? బావుగారు, మీరు నన్ను తిడుతున్నారా పొగుడుతున్నారా? అర్థం కాలేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళలా ఎప్పుడూ మీ ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలుంటాయి. ఎందుకో? 3 పూట్ల తింటే పర్లేదు వదినా, ఆ తర్వాత వేపుకు తింటుంది, అందుకే తిడుతూ ఉంటాను. నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా పార్వతి. మీ చిన్నయ్య గారి మాటలు వింటూ ఇక్కడే ఉండకు, వెళ్ళు. అట్టకి సన్నమ్మ గారు. అన్నయ్య, ఈ ఫైల్ మీద సైన్ కావాలి. అఖిలతో సైన్ చేయించరా? ఇది ట్రస్ట్కి సంబంధించిన ఫైల్ అన్నయ్య, నువ్వు సైన్ చేస్తే చాలు. ఓ, అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తా. అలాగే నాన్న, లంచ్ టైం వరకు వచ్చేస్తావుగా? ఈలోపు వచ్చేస్తానమ్మా. ఓకే, బాయ్ నాన్న. బాయ్ పెద్దబాబు. డాడ్, ఈరోజు నువ్వు ఐశ్వర్య హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా కదరా? హాస్పిటల్కా? దేనికి డాడ్? కొంచెం కూడా గుర్తుండదు. రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి కదా. ఓ అదా, అవునవును అవును. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతే ఎలా మహి? గుర్తొచ్చింది మామ్, వీల్ గో. మనం వెళ్దామే. పార్వతి, ఈ గ్లాసు బౌల్ తీసుకెళ్ళు. ఏంటే, ఈ కాఫీ కప్పులు ఎవరు తీసుకెళ్తాడే? మీ బాబు వచ్చి తీసుకెళ్తాడా? మళ్ళీ వీటికి సపరేట్ గా చెప్పాలా?
అమ్మగారు నాకు ముద్ద మందారం ఇచ్చింది. అమ్మగారు చూస్తే కాళ్ళు చేతులు నీకు వంకరగా ఉన్నాయంటే గ్లాస్ కూడా సరిగ్గా పట్టుకోలేవా? ఏదో పొరపాటు జరిగిందిలే భవానీ. పొరపాటు చేయడం దీనికి అలవాటే కదక్కా. పార్వతి, ఈ ఇంట్లో అయితే నువ్వేం చేసినా చెల్లేది. హోమ్ మినిస్టర్ సునంద గారి ఇంట్లో అయితే ఇలాంటి పొరపాట్లు చేయనివ్వరు. జాగ్రత్త. వెళ్ళు పార్వతి, ఎవరు తిట్టర్లే, భయపడకు, వెళ్ళు. ఇది హోమ్ మినిస్టర్ సునందింటికి వెళ్ళడం కాదండి, ఈ ఇంటికే హోమ్ మినిస్టర్ అవ్వాలని చూస్తోంది. ఎలక్షన్లా పెళ్లి ఘడియలు ముంచుకొస్తే ఆపడం ఎవరి తరం కాదు. ఈ విషయం అయితే ఎవరికి తెలియకూడదనుకున్నాను. ఇప్పుడు ఇది అందరికీ తెలిసిపోనది. అమ్మగారులకి ఫోన్ చేస్తారు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. పరువు మర్యాదలు పోతే అమ్మగారి ప్రాణం పోతుంది. ప్రేమ కోసం పెద్దబాబు గారు, పరువు కోసం అమ్మగారు, ఇద్దరిట్లో ఎవరు అన్యాయమైనా దానికి నేనే కారణమవుతాను. నేనే కారణమవుతాను. అక్క, నీ గుండెలో ఉన్నదే కానొస్తుంది. అట్లాంటప్పుడు నీ వెనక కాగితం దాస్తే కానరాదనుకున్నావా? చూడే, పెద్దబాబు గారు నీకు ముద్దమందారం ఇస్తున్నారు, చూసినావా? మనకి ముద్దెట్టే దేవుడికి మందారం పెట్టి పూజ చేయాలి కానీ ప్రేమతో ముద్ద మందారం ఇచ్చారని నవ్వుతూ తీసుకుంటావారా గనిగా? ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే. దేవుడు ఆపదొస్తే కాపాడుతాడు, భయం ఎత్తే ధైర్యం ఇస్తాడు, కట్టముట్టే ఆదుకుంటాడు.
కానీ ప్రేమించడ్రా. ప్రేమించకూడదురా. వరమిచ్చే దేవుడైతే ఇచ్చేసి మాయమైపోతాడు. జీవితం ఇచ్చే దేవుడు ప్రాణం పోయేదాకా కళ్ళ ముందే ఉంటాడే సౌందర్య. కళ్ళెదుటున్న దేవుడికి నా కళ్ళు నచ్చి నన్ను కళ్ళల్లో ఎట్టుకుని చూసుకుంటానంటున్నాడు. ఆ మాటింటే కన్ను పేగు ఊరుకుంటదా చెప్పు? అమ్మగారికి పెద్దబాబు గారంటే ప్రాణం, పెద్దబాబు గారికి నువ్వంటే ప్రాణం. అందుకే ప్రేమిస్తున్నాడు. నువ్వు ఊ అంటే చెప్పు, పెళ్లి చేసుకుంటాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకురా. నీ చదివేదో నువ్వు చూసుకో. ఆ పేపర్ చదివి నీకు ఇష్టం వచ్చినట్టు చెప్పకు. పెద్దబాబు గారిని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా చెప్పు. అది ఒకప్పుడు. ఇప్పుడు ప్రేమ లేదంటావా? చెప్పక్క, ఇప్పుడు పెద్దబాబు గారంటే నీకు ఇష్టం లేదా? ప్రేమ లేదా? సమాధానం చెప్పు. ఈ ఇంటికి కాబోయే పెద్ద కొడుల్ని సూయించు స్వామి అని దేవుళ్ళని మొక్కుతూ ఉపవాసాలు చేశారే. అది నువ్వని తెలుసున్నా, నువ్వంటే అంతగా ఆరాధిస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఇట్లా చెప్పకుండా ఉంటే మోసం చేస్తున్నట్టే. అందుకే నన్ను పోయి అమ్మగారులకి అందరికి చెప్పేస్తాను. వద్దురా, నా మాటిన్రా. వదులక్క, నువ్వు వెళ్ళొద్దురా. వదులక్క, చెప్పొద్దురా. వదులక్క, వద్దు గని. వదులక్క, వద్దురా. ఈ అక్క శవాన్ని చూడాలనుకుంటే పోయి చెప్పు. అక్క, పోరా, పో. పోయి మీరు మాకు అన్నం ముద్దలెడితే మా అక్క ప్రేమ ముద్దలెట్టింది అమ్మగారు అని చెప్పరా? పోయి చెప్పు. అయ్యే ఇంటికొచ్చే లోపల మనం సత్తామో, అమ్మగారుల ప్రాణాలే పోతాయేమో కాని ముందైతే నువ్వు పోయి చెప్పేరా. చెప్పేరా. చెప్పు. చెప్పే అక్క. అక్క, నేను చెప్పకపోయినా పేపర్లో వచ్చినదంటే అందరికి తెలిసిపోతాది కదక్క. అది అబద్ధమని నువ్వు నాను పోయి అబద్ధం చెప్పినా నమ్ముతారంటావా? నువ్వే చెప్పు. నా ఆయుష్ గట్టిదైతే
కిట్టయ్యే కాపాడతాడు. నా ఆయుష్ ఉట్టిదైతే పెద్దబాబు గారి ముందే కళ్ళు మోస్తాను. అంతే అంతేరా. Hello? Yeah, speaking. What? No! Stop it! Stop it! Stop it! Stop it! అఖిల, Just stop this nonsense! No! ఏమైంది అఖిల? చెప్పు అఖిల, ఏమైంది అఖిల? అంటే ఏమైంది? ఏమైంది చెప్పాం మమ్మీ. ఏంటి అఖిల ఈ ఆవేశం? ప్లీజ్ మామ్. ఆంటీ ఏమైంది అఖిల? న్యూస్ పేపర్స్ అన్ని ఎక్కడున్నాయి? గౌరీ, మహి, ఈ రోజు న్యూస్ పేపర్స్ అన్ని తీసుకురండి. డ్రాయింగ్ రూమ్ లో ఉన్నాయి, తీసుకొస్తాను వదినా. గౌరీ త్వరగా తీసుకురా. మమ్మీ ఏమైంది మామ్? ఫాస్ట్ న్యూస్ పేపర్స్ తీసుకురండి. అఖిల, ఎవరు ఫోన్ చేశారు? ఇంకొంచెం సేపు ఆగితే ముక్కు మోహన్ తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు. మనమంతా పెద్ద కోడలు ఎవరా అని పిచ్చి పిచ్చి పట్టినట్టు వెతుకుతుంటే మనకంటే ముందే పెద్ద బాబు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి ఎవరో ఈ ప్రపంచానికి తెలిసిపోయిందని ఫోన్ చేసి చెప్పారు. న్యూస్ పేపర్లో ఫోటోతో సహా ప్రింట్ వేశారటండి, ప్రింట్ వేశారట. అలా ఎలా తెలుసుకోగలిగారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆ మాట అడిగితే ఏం చేస్తాం? అసలు ఏం రాశారో ఎవరు ఫోటో వేశారో ఎలా తెలుస్తుంది? గౌరీ, తీసుకొచ్చాను వదినా. అంకుల్ ఏమైంది? ఎవరు ఫోటో వేశారు? అది అది ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు వదినా. చెప్పకపోతే చూపించండి. అక్కకు పేపర్ ఇవ్వండి.